మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వనదుర్గాయ నమః. ఓం శ్రీ సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఏప్రిల్ నెల కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం. రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు. ఎందువల్ల? ముందు జాగ్రత్త. మరి విద్యారంగంలో చాలా బాగుంటుంది, వీళ్ళకి ధైర్యశక్తి చాలా బాగుంటుంది. కానీ కొంత డౌట్ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఏ పనైనా సాధిస్తారు, కానీ ఇది సాధిస్తామా సాధించలేమా, సాధిస్తామా సాధించలేమా అన్న ఒక ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా కనబడుతుంటుంది. కానీ ఏ పని చేసినా ధైర్యంగా చేయలేకపోతుంటారు. మరి వీళ్ళకుండా ఉండాల్సిన వీక్నెస్ ఏమిటంటే, వీళ్ళ మీద ఉండాల్సిన ఈ కన్యా రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రహ చక్రం అనేది ఎదురైంది. దాని వలన గురు బలం తగ్గింది. గురువు బలం తగ్గిన దాని వలన వీళ్ళకి మనస్సు నిలకటగా ఉండదు. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. అలాగా రకరకాల ఆలోచనలు, రకరకాల విధానాలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి ధైర్యం అనేది, ఒక టైంలో ఉండాల్సిన ధైర్యము, ఒక టైంలో ఉండాల్సిన ప్రశాంతత, ఒక టైంలో ఉండాల్సిన సంతోషము, ఒక టైంలో ఉండాల్సిన దుఃఖము కరెక్ట్గా ఉండవు. 10 నిమిషాలు ఒక రకంగా ఉంటే 15 నిమిషాల్లో ఇంకో రకంగా మారిపోతుంటారు. మరి వీళ్ళు ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు. ఎవరితోనైనా కానీ, స్నేహితులు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కానీ ఒక స్త్రీ నుంచి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు రాబోతున్నాయి. ఒక స్త్రీ నుంచి రోడ్డు మీదకి పడే మార్గము, పోలీస్ స్టేషన్ దగ్గర పోయే మార్గము, కోర్టు చుట్టూ తిరిగే మార్గము కనబడుతుంది. కాబట్టి స్త్రీ విశేషములో అతి జాగ్రత్తలు పాటించాలి. స్త్రీ విశేషములో అతి జాగ్రత్తగా పాటించుకోకుండా ఉండేట్టుగైతే లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, విదేశాల ప్రయాణము, విదేశాలలో పెద్ద కార్యక్రమాలు పూర్తి చేస్తారు. దాంట్లో ఎలాంటి అవతవకలు లేవు. దాంట్లో అన్ని విధానాలుగా విజయవంతంగా కనబడుతుంది. మరి వ్యవసాయ పరంగా చూసుకుంటే విజయంగా కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళకి డెవలప్మెంట్గా చేయాల్సినవి కూడా కొన్ని చాలా వరకు ఉన్నాయి. అది కూడా వీళ్ళు తప్పకుండా పూర్తి చేస్తారు. ఈ యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయంలో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళందరికీ కొన్ని ప్రమోషన్ మార్పులు, కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి. మరి అది అనుకోకుండా కొన్ని బదిలీలు వీళ్ళకి ఎదురొచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ వారాహిని మాతని పూజించాలి. శ్రీ వారాహిని అమ్మవారిని పూజించినట్టుగైతే ఆ అమ్మవారిని రాత్రి టయాలలో పూజా బలం చేయాలి. పగులు టైములలో చేయకూడదు. రాత్రి టైములలో 7 దాటిన కానించి 12 గంటల లోపల చేయొచ్చు ఎప్పుడైనా. ఆ అమ్మవారికి ఒక పీఠం పెట్టుకొని 9 వారాల పాటు అష్టమి రోజున అష్టమి అలాగా ఒక 9 అష్టములు చేసినట్టుగైతే ఇలా జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ఏ పనైనా అవలీలగా సాధిస్తారు. డబ్బులు నిలబడతాయి, మనశ్శాంతిగా ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా జయప్రదంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ ఆరోగ్య పట్ల సమస్యలు కొన్ని రాబోతున్నాయి.
మరి ఆరోగ్య పట్ల కొన్ని లేనిపోయిన సమస్యలు ఒకటి, తర్వాత హెల్త్ పరంగా కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్లు కానీ, తలనొప్పి కానీ, తర్వాత గుండె నొప్పి కానీ, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం తలపోటు లాంటిది కూడా, ఇది ఒక్క సైడ్ నొప్పి అంటారు. అంటే తలలో ఒక సగభాగం వస్తుంది నొప్పి, కొన్ని రోజులు సగభాగం ఈ పక్క వస్తుంది. ఆ విధంగా అలాంటి నొప్పులు కూడా కొన్ని ఎదురవుతాయి. మరి హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకున్నట్టుగైతే మీ ఆరోగ్య పట్ల, మీరు చేయాల్సిన బిజినెస్ పట్ల మీకు మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా మీకు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానంతోని ఆలోచన చేయండి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని, ఎన్నో దేవుడి దర్శనాలు చేసుకొని, ఏది చేసినా మీకు ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మరి మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో, వాళ్ళ కెరియర్లో, వాళ్ళకి చదువు పట్ల, వాళ్ళకి మధ్యలో చదువుకునే వాళ్ళు కూడా మధ్యలో కొంచెం వేరే వాళ్ళని ప్రేమించి చదువుని పక్కకు పెట్టేసి, చదువు విశేషాలను కూడా వాళ్ళు ఎంత చదివినా కూడా ఆ స్త్రీ వల్ల వాళ్ళు కొంత భంగం అయిపోతుంటారు, అంటే డిస్టర్బెంట్ అవుతుంటారు. అలాగ డిస్టర్బెంట్ అయిన వాళ్ళ గురించి కూడా గణిత చక్ర గణితం వేసేసి, తర్వాత జ్యోతి హోమం అనేది ఒకటి పెట్టి, అది అమ్మవారు పూజా బలం పెట్టి మీ గురించి అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే అసలు మీ జీవిత యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది మీకు కెరీర్లో, మీ జాతక పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో ఏముంది, మరి మీకు జాతక చక్రం వేసి కొండలు వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. సరియో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.